మన రేగోడు మండలంలోనే ఏమైనా అప్పుగట్టలు నీ దర్వాజా నీకపోతాం, నిన్ను కోర్టు కూర్చుంటాం, నువ్వు బ్యాంకులో పైసలు కట్టుకోవడం. పాపం రైతు ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి 2 లక్షలు మాఫీ చేస్తాను నువ్వే వదిలేదని అడిగి అన్నాడు. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ मैं नहीं जानता हूं, నువ్వు అప్పు కట్టుడే అని వాడు బ్యాంక్ కూడా అన్నాడు. నువ్వేమనుంటే రాజకీయాలు మాట్లాడుకోవచ్చు. రేవంత్ రెడ్డి మాకు పైసలు కట్టలే, నువ్వు కట్టవా నీ సంగతి ఏంది, నేను కోర్టు గుంజుతా అని బ్యాంక్ కూడా వచ్చి రైతుల మీద ఊర్ల మీద పట్టా ఉన్నది అంటే డిసెంబర్ 9 నాడే చేస్తాడు. జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ కూడా వచ్చే. మరి ఇప్పుడు 100 రోజులు దాటినా మరి రుణమాఫీ చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలా వద్దా? నేను మీతో ఏమంటున్నా, దయచేసి ఊళ్ళలో ఒకటే కూర్చోడా, 2 లక్షల మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటేసి, మాఫీ కాని వాళ్ళంతా కారు గుర్తు కోటేసి పుల్ల నెక్స్ట్ ఇక 500 వడ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇక నిన్ననే కోతలు స్టార్ట్ అయినాయి, నిన్న మొన్న వడ్ల కోతలు స్టార్ట్ అయినాయి. ఈ కోతల రైతు వడ్ల గురించి ఏం చెప్పిండో తెలుసు. రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొట్టును. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత. ఏమన్నావా? 2500 కట్టుకుంటాడు. ఇప్పుడు రేపో మాపో మీరు కళాలకు వడ్లు తీసుకుపోతారా? ఊళ్ళో సెంటర్లు స్టార్ట్ అయినాయా? ఇక రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక మనం కానీ ఒకటే వడ్లు 2500 ఈ బిడ్డకు 2500